తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ జరిపిన చర్చలపై టాలీవుడ్లోని పలు సినీ నిర్మాణ సంస్థలు సంతృప్తి వ్యక్తం చేశాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ బ్రాండ్ రావాలని ఆశిస్తున్న ముఖ్యమంత్రి దూరదృష్టిపై హర్షం వ్యక్తం చేస్తూ తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించాయి. సీఎం రేవంత్తో జరిగిన సమావేశంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల ధరల పెంపు అంశాలు ప్రస్తావనకు రాలేదని ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై టాలీవుడ్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పలు నిర్మాణ సంస్థలు కృతజ్ఞతలు తెలిపాయి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకి అండగా నిలిచేందుకు ఐక్యంగా ముందుకొస్తామని, క్లిష్టమైన సామాజిక సమస్యలపై అవగాహన పెంపు, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రోత్సహించేందుకు అంకితభావంతో పనిచేస్తామని తెలిపాయి. మాదక ద్రవ్యాల నిర్మూలనకి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించాయి. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్లో స్పందిస్తూ చిత్ర పరిశ్రమలో సానుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, మద్దతు ఎంతో అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ ఫలవంతమైన అనుబంధం కొనసాగుతుందని విష్ణు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ భేటీపై సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లలో తప్పుడు సమాచారం ప్రచారం చేయడాన్ని ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు తీవ్రంగా ఖండించారు. బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపు రద్దు అంశాల గురించి సీఎంతో జరిగిన చర్చలో ప్రస్తావనకు రాలేదన్న ఆయన, సమావేశంలో ఎక్కడా నెగిటివిటీ రాలేదన్నారు. పూర్తిగా పరిశ్రమకు మేలు చేకూరేలా సమావేశం జరిగిందని వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చాలా మద్దతునిస్తోందన్నారు. హైదరాబాద్ను భారతీయ సినిమాకే కాకుండా హాలీవుడ్ నిర్మాణాలకి హబ్గా మార్చాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. పోలీసులు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన వీడియోలని సమావేశంలో ప్రదర్శించలేదని స్పష్టం చేశారు. బౌన్సర్స్ విషయాన్ని డీజీపీ గుర్తు చేశారని, వారిని నియంత్రించాల్సిన బాధ్యతను సినీ ప్రముఖులే తీసుకోవాలని సూచించినట్లు దిల్రాజు చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు పాల్గొనాలని, గద్దర్ అవార్డ్స్కు సంబంధించి ఎఫ్డీసీతో అనుసంధానం చేయాలని సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు దిల్రాజు వెల్లడించారు.